ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసు క్రీస్తు నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని బైబిల్లో ఉంది కదా. ఐ విష్ యూ వుడ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ మోర్ అండ్ మోర్ డే బై డే. రోజులు గడిచే కొలది మీరు ప్రభువులో ఇంకా 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 ఆనందించేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని వింటున్నారు. మీలో చాలామంది ఇస్తున్న సాక్ష్యాలు బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతూ దేవుని దగ్గరగా వస్తున్నారు. మనందరి యొక్క ఆశ, మనందరి కోరిక ఒకటే, అనుదినము దేవుని దగ్గరగా మనం రావాలని కదా, ప్రభువులో ఎదగాలి. హనోకు దేవునితో నడిచినట్టుగా మనం కూడా ప్రతిరోజు దేవునితో నడవాలనే ప్రభు ఆశిస్తున్నాడు. అలా నడవడానికి దేవుని వాగ్దానాలు మరియు దేవుని యొక్క లేఖనాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు వాగ్దాన సందేశంగా మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదామా? The book of Malachi chapter 4 and verse 2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించునో, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రామిస్. ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మలాకి అనే మాటకు మై మెసెంజర్, నా దూత అని అర్థం. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. చాలా చక్కని మాట. మన జీవితాలు వెలుగుతో నింపబడాలి అంటే, మన జీవితాలు దేవుని ప్రకాశంతో నింపబడాలంటే మనం చేయాల్సిన పని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అనే మాట తెలుగులో 2 ప్రత్యేక పదాలుగా ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడడం, ఆ మాట అక్కడ వాడబడింది. ఈ రోజుల్లో దేవుడు అంటే కొంతమంది భక్తి ఉంది కానీ భయం లేదు, కొంతమంది భయం ఉంది కానీ భక్తి లేదు. కానీ దేవుని బిడ్డలుగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే, భయం అంటే ఆయన ఏదో చంపేస్తాడనో లేదా పొడి చేస్తాడనో ఈ రకమైన భయం కాదు, గౌరవప్రదమైన భయం. దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ప్రేమతో కూడిన భయాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండి ఆయన మాటలకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడు గొప్ప ధైర్యంతో మనం నింపబడి ఆయన కృపలో మనం ముందుకు సాగిపోతాం. దేవుడు మనకు నీతి సూర్యుడు దింపచేస్తాడు, మన జీవితాలు వెలుగులో నడిపిస్తాడు. చాలామంది ఉదయాన్నే లేచిన తర్వాత తమసోమ జ్యోతిర్గమయ అని ప్రార్థిస్తారు. తమసోమ జ్యోతిర్గమయ అంటే నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించనే ప్రార్థన కదా. చాలామంది ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఒక మనిషిని నిజమైన వెలుగులోనికి తీసుకొచ్చేది ఎవరు? చీకటిలోంచి విడుదల చేసేవాళ్ళు ఎవరు? భౌతిక సంబంధం చీకటి గురించి నేను మాట్లాడటం లేదు, కానీ హృదయాన్ని అలుముకున్న చీకటి, అంతరంగాన్ని కమ్మేసిన చీకటిలోంచి మనిషిని ఎవరు వెలుగులోకి తీసుకొస్తారు? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అన్నారు, నేను లోకానికి వెలుగునై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను కూడా ఒక వెలుగునని యేసు ప్రభు చెప్పలేదు. లేదా నేను ఒక ప్రాంతాన్నే వెలిగించడానికి వచ్చాను, ఒక ప్రాంతానికే వెలుగునిస్తాను, మిగతా ప్రాంతాలు నేను రీచ్ అవ్వాలని నేను ప్రభు చెప్పలేదు. ఆయన వెలుగు విశ్వంలో ప్రతి ప్రాంతానికి చేరుకుంటుంది. ప్రతి ఒక్కరిని వెలిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మరి అందరూ ఎందుకు వెలిగించబడడం లేదు అంటే, చాలామంది వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమిస్తున్నారట. ఆ కారణాన్ని బట్టి చాలామంది దేవుని వెలుగును వారి హృదయాలు అనుభవించలేకపోతున్నారు. కానీ ఒక వ్యక్తి యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి రక్షణ పొంది, నాకు దేవుడు కావాలి, నాకు రక్షకుడు కావాలి, నేను ఆయన బిడ్డగా మార్పు చెందాలని కోరుతున్నాను అని ఆయన సన్నిధిలో ఎవరైతే ఒప్పుకుంటున్నారో అలాంటి వారందరినీ దేవుడు బలపరిచి నిలబెట్టి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెలుగుతో నింపుతాడు. అంత మాత్రమే కాకుండా ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. నేను కేవలం భౌతిక సంబంధమైన ఆరోగ్యం గురించి మాట్లాడడం లేదు. కొంతమందికి ఆధ్యాత్మికంగా ఆరోగ్యం కావాలి, మానసికంగా స్వస్థత చాలామందికి అవసరమైనది. అఫ్కోర్స్ శారీరకంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజులో ఏదో ఒక రూపంలో స్వస్థత గురించి ప్రభు మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. నాకు చాలామంది డాక్టర్లు తెలుసు, డాక్టర్స్ అసోసియేషన్ కూడా మనకుంది. అందులో అందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? మేము ట్రీట్మెంట్ చేస్తాం కానీ హీలింగ్ మాత్రం దేవుని దగ్గర రావాల్సిందే, సృష్టికర్తని దేవుడు స్వస్థపరచాల్సిందే. డాక్టర్లుగా మేము మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు ట్రీట్ పేషెంట్స్, బట్ హెల్త్ అండ్ హీలింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర రావాల్సిందే. దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు, ఆయనను బలపరిచేవాడు. ఒకవేళ నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న రుగ్మతను బట్టి భయం వేస్తుందా? కలవరపడిపోతున్నావా? అయ్యో చాలా డబ్బులు అయిపోతున్నాయని ట్రీట్మెంట్ కానీ బాధపడుతున్నావా? ఈ రోగం వచ్చిన తర్వాత చాలామంది నాకు దూరం అయిపోయారనే బాధ నీలా ఉందా? సహజంగా జరిగేదే. నీకు అన్నీ బాగున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు, కానీ ఏమి లేనప్పుడు ఎవరు బహుశా నీ చుట్టూ రారేమో. ఒకవేళ ఆ సందర్భంలో కూడా ఎవరైనా నీ దగ్గర ఉన్నారంటే దే ఆర్ యువర్ రియల్ ఫ్రెండ్స్. వారు నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు, వాళ్ళు నిజమైన సంఘ బిడ్డలు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు.
యెహోవా రాఫా అనే దేవుని పేరు ఉంది. ఎప్పుడైనా మీ జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని నామాన్ని ప్రొనౌన్స్ చేయండి, ఆయన మీద ఆధారపడండి. ప్రభా నువ్వు స్వస్థపరిచే దేవుడు కదా, స్వస్థపరచని ప్రార్థన చేయండి, అందులో తప్పేమీ లేదు. దేవుని సన్నిధిలో ఏదైనా మనం అడగచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. కానీ ఆరోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యం నువ్వు దేవుని కోసం ఉపయోగిస్తావా లేదా, ఆయన రాజ్య విస్తరణ కోసం ఉపయోగిస్తావా లేదా పరిశీలించాయి. ఆరోగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ లోకంలో పడతానంటే కాదు. దేవునికి ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన. అండ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. ఈరోజు దేవుడిని ప్రార్థన వింటున్నాడు. ప్రార్థన చేయి. నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. ఆయన తన మహిమతను నింపుతాడు. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు చాలామంది తమ జీవితాలు ప్రభువుకు అప్పగించినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకాలు ప్రభు చేస్తున్నాడు. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. నేను ఒకటే మాట చెబుతాను, సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆయనే స్వస్థపరచువాడు. క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లుగా మీరు గంతులు వేస్తారు. నిర్వచించలేని ఆనందం, అభివర్ణించలేని ఆనందాన్ని ప్రభు మన గుండెల్లో దయచేస్తాడు. లోకం కూడా నీకు ఆనందం ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది, లోకం కూడా నీకు సంతోషం ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది, కానీ అది తాత్కాలికమే. ఈరోజు నీకు సంతోషించే రేపు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడిచ్చే ఆనందం, సంతోషం నిరంతరం నిలిచేవి. మీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయో కానీ సంతోషించండి అన్నాడు. హెవెన్లీ థింగ్స్ మీద మనకు ఫోకస్ ఉన్నప్పుడు, పరలోకపు సంగతుల మీద మనకి ఆసక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువులో ఆనందిస్తాం, ధైర్యంగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి. అసాధారణ కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మా జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు ఏంటో స్పష్టంగా మీరు సెలవిచ్చారు. నీతి సూర్యుడు ఉదయిస్తారని, ఆరోగ్యం ఇస్తానని, క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మీరు గంతులు వేస్తారని, సంతోషం ఇస్తానని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం మా ప్రియుల జీవితంలో నెరవేర్చండి. ఈరోజు ఎంతమంది అయితే నాయన నిజమైన ఆనందం, సంతోషం లేక ఏదో గలిబిలి, ఏదో ఆందోళన, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వారు పనిచేసే చోట కావచ్చు, ఏదో అసమాధానం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు నీ శక్తి, నీ ప్రభావం వారి మీద కృమ్మరించండి ప్రభా. కుటుంబంలో సమాధానం లేక, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారో వారిని కనికరించిన వారి హృదయాల్లో ముట్టండి నాయన. నిరాశ నుండి విడుదల చేయండి. స్పష్టమైన విధానాన్ని, దీవెనలు ప్రతి ఒక్కరి మీద కృమ్మరించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.